హాయ్ ఫ్రెండ్స్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో అబ్బాయిలకి దాదాపుగా 35,000 ఉద్యోగాలు, అలాగే అమ్మాయిలకి దాదాపుగా 39,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలకు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్ 5/9/24 నుంచి 14/10/2024 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, 14/10/2024 అర్ధరాత్రి 11 నిమిషాలు అంటే 11 గంటల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. 15/10/2024 అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా మనం ఫీజు అనేది అంటే 100 రూపీస్ ఫీజు ఉంది, ఫీజు అనేది చెల్లించవచ్చు. ఇక మనకి ఏవైనా అప్లికేషన్లో కనుక తప్పులు కనుక మనం ఇన్కేస్ చేసినట్లయితే 5/11/2024 నుంచి 7/11/2024 అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా మనం ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఇక సిబిటి ఎగ్జామ్ అనుకుంటే మనం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ 2025లో మనకు సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇటువంటి నోటిఫికేషన్లు మరెన్నో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఈ అప్లికేషన్ అనేది కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. ఇక అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది దాదాపుగా 13 లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట. అందులో తెలుగు కూడా ఉంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్లు, మెడికల్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి బేసిక్ అనేది లెవెల్ 1 ఉంటుందన్నమాట. 18,000 నుంచి 56,000 వరకు కూడా బేసిక్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది 3% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అందుబాటులో ఉంటాయి. మనకి బిఎస్ఎఫ్, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, అలాగే ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి ఇవన్నీ కలిపి మనకి 35,612 ఉద్యోగాలు అనేవి అబ్బాయిలకి, అలాగే 39,481 ఉద్యోగాలు అనేవి అమ్మాయిలకి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, చాలా మంచి ఉద్యోగం అనమాట. నేషనాలిటీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. ఇంక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక అదేవిధంగా మనకి ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 1/1/2025కి మనం 10వ తరగతి కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ 1/1/2025కి మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ లేనట్లయితే మీరు దీనికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు మంచి ప్రివిలైజ్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% ఎగ్జామ్ మార్కుల్లో 5%, అలాగే ఎన్సీసీ బి ఉన్న వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ ఉన్న వాళ్ళకి 2% వరకు వీళ్ళు మనకి మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 time రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మనం దాంట్లో ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ 100 రూపాయలు ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎకనామికల్ వికర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే అమ్మాయిలు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, 15/10/2024 11 గంటలకల్లా మీ ఫీజు అనేది పే చేసేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇక కరెక్షన్స్ చూసుకున్నట్లయితే 5/11/2024 నుంచి 7/11/2024 అర్ధరాత్రి 11 నిమిషాలు అంటే 11 గంటల వరకు కూడా మీ అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బాగానే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, అలాగే తిరుపతి, విజయనగరం, మనకి విజయవాడ, విశాఖపట్నం, అలాగే మనకి హైదరాబాదు, కరీంనగర్ అండ్ వరంగల్లో కూడా మనకైతే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సిబిటి ఎగ్జామ్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ 40 మార్కులకి 20 క్వశ్చన్లు అనమాట. 2 మార్కులు ఉంటుంది ఒక్కొక్క బిట్కి. అలాగే జనరల్ నాలెడ్జ్ అనేది 40 మార్కులకి, అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 40 మార్కులకి, ఇంగ్లీష్, హిందీ 40 మార్కులకి ఉంటుంది. టోటల్గా మనకి 80 బిట్లు ఉంటాయన్నమాట. 60 నిమిషాల టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఇంగ్లీష్, హిందీ ఏ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలన్నది క్లియర్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. చాలా జాగ్రత్తగా చదువుకొని అప్లై చేయండి. ఇంక ఈవెంట్ చూసుకున్నట్లయితే
అబ్బాయిలు అనేది 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో పరిగెట్టాలి. అమ్మాయిలు అనేది 1.6 కిలోమీటర్ 8.5 నిమిషాల్లో పరిగెట్టాలి. అలాగే మనకి అబ్బాయిలు అయితే 1.6 కిలోమీటర్లు 7 నిమిషాలు, 800 మీటర్లు 5 నిమిషాలు ఓన్లీ లడఖ్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు 5 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్ పరిగెట్టవలసి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే 170 సెంటీమీటర్ల అబ్బాయిలు ఉండాలి, 157 సెంటీమీటర్ల అమ్మాయిలు ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీలో చూసుకున్నట్లయితే మాత్రం మనకి అబ్బాయిలు 162.5 సెంటీమీటర్లు, అమ్మాయిలు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఇది కేవలం ఎస్టీ వాళ్ళకి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇక చెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి 80 సెంటీమీటర్స్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండబుల్ అవ్వాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే ఈ స్టెప్ బై స్టెప్ ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ ఎకనామికల్ సెక్షన్ 25%, అలాగే అదర్ కేటగిరీని 20% వరకు కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనది ఎస్ఆర్ చెన్నై అనమాట. మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళు ఏదైనా డౌట్లు అడిగినట్లయితే వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ పీడిఎఫ్లోనే ఇవ్వడం జరిగింది, ఇమేజెస్తో సహా. అంటే మనం ఒక అఫీషియల్గా వెబ్సైట్ నుంచి ఆన్లైన్ అప్లై చేస్తే ఏ విధంగా మన ఇమేజెస్తో హౌ టు అప్లై వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తామో అదే విధంగా ఉంది. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరూ చూసి అదే విధంగా అప్లై చేయండి, ఎటువంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందాం అంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.